హైదరాబాద్ లో భారీగా పొగమంచు కమ్ముకుంది. దీంతో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో రహదారులను పొగమంచు కమ్మేసింది. వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కిస్మత్పూర్ ఎస్బీఐ బ్యాంకు వద్ద పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను కారు ఢీకొట్టింది. అయితే కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న విద్యుత్ అధికారులు కిస్మత్పురాలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఘటనలో కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. రోడ్డు పక్కన ఉన్న ఎలక్ట్రికల్ స్తంభాలను ట్రాన్స్ఫారంను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. ఎన్నిసార్లు డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫారం ఢీకొనడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ట్రాన్స్ఫారం ఢీకొనడం జరిగింది. అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాపాయం తప్పింది. మరి ఎన్నిసార్లు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా, వాళ్ళకి ఎన్నిసార్లు మొత్తుకున్నా ఈ రోడ్లపైన డేంజర్గా ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కానీ పోల్స్ కానీ తీయకుండా ఈ విధంగా మనుషుల ప్రాణాలతో చిల్లగడ్డ మారుతున్నారు. కనీస జాగ్రత్తలు, ఒక డేంజర్ బోర్డు అని కూడా పెట్టకుండా ఇలా చాలా ఉన్నాయి. బండ్లగూడ కిస్మత్పూర్ మెయిన్ రోడ్ల పోటీ వెంటనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు